రిజర్వేషన్లు లేని భారతదేశాన్ని చేస్తామనే మాట చెప్తూ అనేక సందర్భాల్లో రిజర్వేషన్లను వ్యతిరేకించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆనాడు మండల్ కమిషన్ దేశంలో బలహీన వర్గాలకు న్యాయం చేయాలని, బలహీన వర్గాలకు విద్య, సామాజిక రాజకీయంగా అవకాశాలు కలగాలని మండల్ కమిషన్ తెస్తే జీర్ణించుకోలేక దేశవ్యాప్తంగా కమండల యాత్ర పేరు మీద ఆందోళనను కలిగించి దేశంలో ఒక అలజడిని సృష్టించి రిజర్వేషన్లను ఆపాలని కుట్ర చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశవ్యాప్తంగా కులగణన సర్వే జరగాలని 2010లో జరిగిన కులగణన సర్వే నివేదికలు బయట పెట్టాలని కాంగ్రెస్ పార్టీ పరంగా అనేక సందర్భాలు అడుగుతుంటే సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల కుల గణనకు సంబంధించినటువంటి సర్వేకు వ్యతిరేకంగా అఫిడవిట్ ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అలా దేశంలో 30 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ సాధించి అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇన్ని కార్యక్రమాలు తీసుకొని ఇప్పుడేమో 400 సీట్లకు మమ్మల్ని గెలిపేయమని అడుగుతా ఉంది. ఇది అర్థం చేసుకోలేనంత అవివేకులుగా ఎస్సీ ఎస్టీ బీసీలు లేరు. ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు 400 సీట్లు కావాలని అడిగిండో ఈ 400 సీట్లు రేపు పొద్దున దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఎత్తివేయడానికే అనే ఒక విశ్వాసం, అటువంటి ఒక అనుమానం మాకు కలిగింది. అందుకే దేశవ్యాప్తంగా బీజేపీ 1వ దశ 2వ దశ పోలింగ్ తర్వాత భారతీయ జనతా పార్టీ తిరోగమన దిశ లోపల 10ల సంఖ్యలో సీట్లు రావనే మాట చర్చ జరుగుతుంటే, నివేదికలు వెల్లడిస్తుంటే ప్రధానమంత్రి స్థాయి హోదాకు తగి గౌరవంగా మాట్లాడాల్సిన అటువంటి పెద్ద ఈ ప్రజాస్వామిక భారతదేశ ప్రధానమంత్రి నైతికంగా దిగజారుడుగా మారుతుంటూ భారతదేశంలో రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆస్తులన్నీ ముస్లింలకు వస్తారని చెప్తా ఉన్నారు. తండ్రి ఆస్తి కొడుకు రావాలంటే చట్టం ఉంది, విరాసత్ ఉంది, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంది. 50 సంవత్సరాల అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఎవరి ఆస్తులు పెంపకానికి అవసరమైతే భూములు గవర్నమెంట్ ఇచ్చింది తప్ప ఎవరు ఆస్తి గుంజుకోరు, ఎవరికి ఇయ్యలేనటువంటి చరిత్ర భారతదేశ జనానికి తెలవదా? దాని తదుపరి మళ్ళీ ఇదే ప్రధానమంత్రి, ఇదే సదరు ప్రధానమంత్రి ఆయన మాట్లాడుతూ మంగళసూత్రాలు గుంజుకుంటుంది, ఇండ్లు జాగాలు గుంజుకుంటుంది, రేపొద్దున మీ అన్ని ఆస్తులు గుంజుకుంటుందని చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ కొన్ని వేల లక్షల కోట్ల మంగళసూత్రాలు నిలబడి దేశ పౌరులు ఎదగడానికి సహకరించింది. వేల లక్షల ఇండ్లు కట్టి భారతదేశంలో ఇల్లు లేనటువంటి వాళ్ళని చేయాలనే ఆలోచనతో కార్యక్రమం తీసుకుంది తప్ప కాంగ్రెస్ పార్టీగా మంగళసూత్రాలను తెంచే పని, కుల మతాల పేరు మీద వైషమ్యాలు సృష్టించే పని ఎన్నడూ కూడా చేయలే. ఇది దేశ జనం గమనించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇలా హనుమాన్ చాలీసా కూడా చదవరి అని చెప్తా ఉన్నాడు ఇటువంటి ఒక దౌర్భాగ్యపు ప్రధానమంత్రి. ఈరోజు నరేంద్ర మోడీ గారు అడుగుతా ఉన్నాం, 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన సమయంలో ఈ దేశంలో జరిగిన గుళ్ళ నిర్మాణ సంఖ్య ఎంత? 10 ఏళ్లలో మీరు చేసినటువంటి గుళ్ళ నిర్మాణం సంఖ్యతో చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. మొత్తం అన్నం ఉడికిందా చూడాల్సిన అవసరం లే. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించే భారతీయ జనతా పార్టీ నాయకులకు సవాల్ చేస్తా ఉన్నాం. అంతేందుకు 10 సంవత్సరాల్లో దేవాలయాల అభివృద్ధికి ఉన్నటువంటి ప్రసాద్ స్కీమ్ కింద హిందువుల ఛాంపియన్లు అని చెప్పుకునే 4 తెలంగాణ పార్లమెంటు సభ్యులు ప్రసాద్ స్కీమ్ కింద వేములవాడ రాజన్నకో, కొండగట్టు అంజన్నకో, ధరంపూర్ లక్ష్మీ నరసింహస్వామికో, యాదవరట్ లక్ష్మీ నరసింహస్వామికో, కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికో తీసుకొని ఒక అలంపూర్కి ఏదో, ఒక రామప్పకి ఏదో ఇట్లా ఇచ్చినమని చెప్పుకోవడానికి ఎందుకే లేదు. ఆ శాఖ ఈ రాష్ట్ర మంత్రి దగ్గరే ఉంది కదా, కిషన్ రెడ్డి దగ్గర. అంటే ఎన్నికల సందర్భంలో మతపరమైన వైషమ్యాలు సృష్టించాలి.
ఎన్నికల సందర్భంలో ఎస్సీ ఎస్టీ బీసీలను దెబ్బ కొట్టాలి అనే ఆలోచనతో కొనసాగుతోంది. నేను తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులను కోరుతా ఉన్నా, మన రిజర్వేషన్లు కాపాడుకోవడానికి ఒక మంత్రి గారి చెప్పొద్దు కావచ్చు, బిడ్డ ఎవరైనా రిజర్వేషన్లను ముట్టుకుంటే మారి మసైపోతారు, జాగ్రత్త హెచ్చరిక చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులు ఊర్లల్లో దళిత సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు, కుల సంఘాలు ఆనాడు తెలంగాణ కోసం ఏ విధంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడ్డామో ఇవాళ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు ఐక్యం కండి. ఒకవేళ పొరపాటుగా ఒక్క సీటు గెలిచినా రేపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తారు తప్ప రిజర్వేషన్లను కాపాడాలని ప్రయత్నం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు అనే మాట మనం చూస్తా ఉన్నాం. దానికి ఒక్క నేనేదో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మాట్లాడుతుంది కాదు. మండల కమిషన్ను రిజర్వేషన్లకు నష్టం కలిగే విధంగా కమండల్ కమిషన్ తెచ్చినా, కమండలం యాత్ర చేపట్టిరా లేదా, ఇది చరిత్ర కాదా? మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారు కులగడ సర్వే జరగాలంటే సుప్రీంకోర్టులో దానికి వ్యతిరేకంగా అఫిడవిట్ దాఖలు చేసిన మాట వాస్తవం కాదా? భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు, కుల గణన సర్వే జరిగితే దేశంలో అశాంతి వ్యాప్తి చెందుతుంది. మీకంటే ఎక్కువ అశాంతి చెందుతుందా? దేశంలో ఎవరంతా ఏ వర్గాలంతో వారికి అంత న్యాయం చేయాలని కాంగ్రెస్ లక్షణంగా కట్టుకొని ఒక మాట పాంచి న్యాయంలో చెప్తా ఉన్నాం. అది తెలిసినటువంటి భారతీయ జనతా పార్టీ ఆందోళనకు గురై ఈరోజు మొత్తంగా రిజర్వేషన్లు ఎత్తివేయడానికే 400 ఎంపీ సీట్లు అడుగుతూ ఉంది. ఇది అవగాహన కలిగిన తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఆనాడు తెలంగాణ సాధించుకోవడానికి ఏ విధంగా అయితే మనం ఐక్యంగా గ్రామాల్లో వంట వార్పులు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు చేసి తెలంగాణ సాధించుకున్నామో అటువంటి తెలంగాణను కూడా అవమానపరిచి పార్లమెంటు సాక్షిగా దొంగతనంగా ఎత్తుకపోయినరు, దర్వాజులు ఎత్తుకపోయినని అమరవీరులను అవమానపరుచు తెలంగాణ ఏర్పాటును కించపరిచిన వీళ్ళు రిజర్వేషన్లు ఎత్తేయడానికి సంబంధించిన విషయం లోపల ఎటువంటి మొహమాట పడరు. దయచేసి మన రిజర్వేషన్లను మనం కాపాడుకోవడానికి కర్రు కాల్చి వాత పెట్టాల్సిందిగా బీజేపీ నాయకులకు ఊర్లలో వస్తే నిలదీయండి. ఏ లేదు కాంగ్రెస్ ఆరోపణ చేస్తుందంటే ఇవాళ నేను బండి సంజయ్ గారితో కిషన్ రెడ్డితో స్టేట్మెంట్ చూసినా మాకు రిజర్వేషన్లు తొలగించే ఆలోచన లేదు, రిజర్వేషన్లు పెంచే ఆలోచన లేదని చెప్పగలిగే ధైర్యం చేస్తుండ్రా? మేము రిజర్వేషన్లను కాపాడుకొని రిజర్వేషన్లను పెంచుతామనే మాట ధైర్యంగా చెప్పగలుగుతున్నారా కాంగ్రెస్ పార్టీ నాయకులు లెక్క? ఈ దేశంలో 50 సంవత్సరాల రిజర్వేషన్ల ద్వారా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తే భారతదేశంలో వ్యాపారస్తుల పార్టీగా ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలోని మొత్తం యావదాస్తిని ఆదాని అమ్మానికి దోచిపెట్టింది తప్ప ఏ పేద వర్గాలకు, దళితులకు, బీసీలకు, ఎస్సీలకు ఉపాధి కిందనో, విద్య కిందనో, వైద్యం కిందనో ఏదైనా ఇచ్చిందా? అరే ఆఖరికి కరోనాతో చనిపోయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు లేదా చికిత్స మీద లక్షల ఖర్చు రూపాయలు పెట్టుకుంటా కూడా రెమిడిసివిర్ ఇంజక్షన్ 50,000 అమ్ముకునే పరిస్థితి దౌర్భాగ్యం కలిగించారు తప్ప వీళ్ళు ఇవాళ ఇటువంటి వాళ్ళు. అందుకే దయచేసి యావత్ తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ అక్క చెల్లెళ్ళు అన్నాతమ్ములందరికీ కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది, రిజర్వేషన్లు కాపాడే బాధ్యత, రిజర్వేషన్లను పెంచుకునే బాధ్యత, రిజర్వేషన్లను కొనసాగించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. రిజర్వేషన్లను తొలగించి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేసి రిజర్వేషన్లంటే అసహ్యభావంతో ఉన్నటువంటి ఫిడలిస్టిక్ వ్యాపారస్తుల పార్టీ భారతీయ జనతా పార్టీకి తగిన గురపాఠం చెప్పమని అందరికీ 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తాను. నేను చెప్పిన 3 కారణాలు మీకు కనబడతా ఉంటాయి, ఎవరు చెప్పుడు చెప్పకూడదు. మానసిక స్థితి చెప్పడానికి సంబంధించి మండల కమిషన్ వ్యతిరేకంగా కమండలం కమిషన్ తెచ్చిరా తేలేదా అడగండి. సరే చెప్పు. ఇప్పుడు దేశ ప్రజల మీరు ఇలా కొత్త కొత్త వాదనలు చేస్తే నేను అడుగుతున్నా, దేశంలో 30 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీకి ఇంత పెద్ద మెజారిటీ వస్తే ప్రభుత్వం ఏర్పరచడానికి ఎవరి సహకారం లేకుండా 400 సీట్లు ఎందుకు మీకు? రాజ్యాంగాన్ని మార్చడానికి కాదా? రిజర్వేషన్లు ఎత్తివేయడానికి కాదా?
ఇది దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆందోళన కలిగిస్తున్న అంశం. దీనికి ఏం జవాబు చెప్తామని అడుగుతా ఉన్నా. మేము సొక్కపూస మేము ఎప్పుడల్లే మాకు పెంచుతా అన్నావా, మాకు కాపాడుతా అన్నావా? ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ స్పష్టంగా ఇప్పుడు ఈ దేశంలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ ఉందని ఆన్ రికార్డు ఉంది. కాదని రమ్మను ధైర్యంగా. మళ్ళా దెబ్బ తగిలిన గరం కింద ముడ్డు కింద వేడి తగిలినాక ఎవడైనా ఎట్లే మాట్లాడతారు. మొత్తం ప్రధానమంత్రి స్థాయి అయినా దిగజారి ముస్లింలకు ఆస్తి వస్తా ఉంటే ఆయన లెక్కనానే ఎక్కడ జరిగింది అటువంటిది. 50,000 స్వతంత్రం వచ్చినాక నీ నాయన ఆస్తి నీకు ఇవ్వాలనే విరాసతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ లేకుంటే జరుగుతుంది. అందుకే దయచేసి మరొక్కసారి కోరుతున్నా, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో జాయింట్ యాక్షన్ కమిటీ పేరు మీద తెలంగాణ సాధన ఎట్లా పోరాటం చేసినామో మన రిజర్వేషన్లను మనం కాపాడుకుందాం. మన పిల్లలకు రాబోయే కాలంలో భవిష్యత్తులో అన్యాయం జరగకుండా కాపాడుకుందాం. ఇప్పుడు ఎవరైనా పొరపాటు చేస్తే ఇంకా చీము నెత్తురు లేని బీసీలు ఎవరైనా భారతీయ జనతా పార్టీలో ఉంటే, ముఖ్యంగా దళితులు కావచ్చు బీసీలు కావచ్చు ఉంటే దయచేసి బయటికి రండి. ఆ పార్టీ నిజ స్వరూపం తెలిసింది. 400 సీట్లు రిజర్వేషన్ తొలగించడానికి అడుగుతా ఉంది. ఇది గమనించండి. తెలంగాణను వ్యతిరేకించింది పార్లమెంటులో. నరేంద్ర మోడీ పార్లమెంట్ సాక్షిగా స్పీచ్ ఇచ్చిండు. ఇయ్యాలనేమో రిజర్వేషన్లు తేయడానికి మళ్ళీ కుట్ర చేస్తా ఉన్నాడు. అందుకే ఫేజ్ 1 ఫేజ్ 2 ఎలక్షన్ నార్త్ ఇండియా కర్రు కాల్చి వాత పెట్టారు కాబట్టి అంత దిగజారుడుగా మాట్లాడుతాడు. ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. దయచేసి అందరూ కూడా మేల్కొనండి. రిజర్వేషన్లను కాపాడుకోవడానికి నేను మంత్రి అనే కాదు, రిజర్వేషన్లకు అడ్డం వస్తే ఎవరినైనా సరే భారతీయ జనతా పార్టీతో సహా జాగ్రత్త ఖబర్దారని హెచ్చరిక కూడా ఈ సందర్భంగా చేస్తాను. ఆయన మాట్లాడకపోతే నేనేం చేయాలి? ఆయన అంటా ఉన్నాడు కొత్తగా ఊరంతో దిక్కంటే నేనంతో దిక్కన్నట్టుగా. ఆయన కొడుకు నిన్నట్టుండే హైదరాబాద్ అంటే టెరిటోరియల్ ఏంటది కేంద్ర. అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేయంగా నేను అక్కడ ఒక కీలక మనిషిని. నా సోదరులు మొత్తం ఆంధ్ర హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయమని అడిగినారు. సోనియా గాంధీ గారు నథింగ్ అంది. హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఇచ్చిండ్రు. హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఇచ్చారు. ఎవడు ఏలు పెట్టే ధైర్యం చేయడు. హైదరాబాద్ తో కూడిన తెలంగాణను కాపాడే బాధ్యత కాంగ్రెస్ ది. మీ ఉద్దేశం టీఆర్ఎస్ అదైతే పిరికి పందాలు అధికారంలో దిగంగానే అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు భయపెట్టి మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రగల్చకూరు. నిజంగా మీరు ఒకవేళ అంత దమ్ముంటే 7 మండలాలతో పాటుగా సీలేరు ఆర్డినెన్స్ తీసుకున్న నాడే యుద్ధం కానుండే. అంటారే కేసీఆర్ యుద్ధం అవుతుంది రక్తం కడుతుంది తగ్గేలే అంటాడు కదా. ఆనాడు తగ్గకపోతే నువ్వు హీరో ఉండే. ఇప్పుడు అన్ని అయిపోయాక మళ్ళా జవసత్వాలు ఇట్లా నడవదు. నమస్కారం. కరీంనగర్ పోవాలి. అరే ప్రచారానికి పోవాలి కరీంనగర్కు. ఏం చేసినావు 10 ఏళ్ళ అధికారంలో? ఎందుకు తీయలేదు? బుద్ధి లేదు. బుద్ధి లేదా? ఎందుకు తీయలేదు అంటున్నా. నిన్న కాదు బుద్ధి లేదు ఆయన కాదు. ఆయన ఎందుకంటే చిచి పొన్నం ప్రభాకర్ ఆల్వేస్ ఇన్ కాన్ఫరెన్స్. నేను అంటాను ఎవడైతే అంటుండో వాళ్ళంటూ ఎందుకు తీయలేదు 10 ఏళ్ళ అధికారం నుండి? 10 ఏది అశోక్ అమ్మా ఈడబ్ల్యూఎస్ ఎవరి కొరకమ్మా? ఎస్సీ ఎస్టీ బీసీలకా? అందులో కూడా ఎస్సీ అమ్మా ఎకనామిక్ బ్యాక్వర్డ్ ఎకనామిక్ వీకర్స్ వాళ్ళకి ఇచ్చారు. అందులో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు అయినా అందులో కూడా ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకు అందులో కూడా భాగస్వామ్యం ఇస్తే అయిపోతుండే. ఇయ్యలే కదా. ఎందుకు న్యాయం చేయలేదు? నీ ఆలోచన అట్లుంటే నేనేం చేయాలి? ఏమి చేయలేదు. 5 ఇచ్చింది. 5 అరే అది ఇంటర్నల్ మళ్ళా డిఫరెంట్. అది అమ్మా 5 చట్టపరంగా 5 ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీ సీట్లు ఉన్నాయి. ఇక నువ్వు అడిగిన ఏంది మరి మరి
అరే వేరే రిజెక్షన్ వేరే